హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నుంచి 70 km ట్రావెల్ చేసుకుంటూ కబిని నేషనల్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చేసాను. ఆన్లైన్లో టికెట్స్ లేవు, బట్ ఆఫ్లైన్లో అయితే టికెట్స్ లక్కీగా దొరికాయి. సో మా సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా సఫారీ వెహికల్ ముందు నుంచి అయితే కొన్ని ఏనుగులు ఆ సైడ్ నుంచి ఇటువైపుకి వెళ్తున్నాయి, చూడండి. నేను చూస్తున్న ఏనుగులు అయితే ఒకదానికి ఒకటే దంతం ఉంది. యాక్చువల్లీ 2 దంతాలు ఉంటాయి, దీనికైతే ఒకటే ఉంది, అదే చూస్తున్నాను. ఇలా మనకి చాలానే వెళ్తుండగా ఏనుగులు అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక సఫారీ వెహికల్ కనిపిస్తుంది కదా, డ్రైవర్స్ అయితే కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, ఏమైనా స్పాట్ చేశారు అనేది. లేదంటే ఇక్కడ మంకీ అయితే కనిపించింది, చూడండి ఎలా ఎగురుతుందో. అండ్ నెమలి కూడా చూసాము. అలా మా సఫారీ వెహికల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, అక్కడికి వచ్చి జింకలు వాటర్ తాగుతున్నట్లు ఉన్నాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయి జింకలు అయితే, చాలానే కనిపిస్తాయి మనకి. చూడండి ఎన్ని ఉన్నాయో. లైఫ్ యాక్టివిటీ కనిపిస్తాయో లేదా అని పక్కన పెడితే బ్యూటిఫుల్ నేచర్ అండి, చాలా బాగుంటుంది. అంటే మొబైల్స్లో ఇలా వీడియోస్లో చూసే కన్నా మనం ఎక్స్పీరియన్స్ చేయడం బెస్ట్ అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది నేచర్, అద్భుతం. ఆ వెహికల్ అయితే కనిపిస్తుంది, అక్కడ కూడా వాళ్ళు కూడా ఏం స్పాట్ చేయలేదంట. మేమైతే టైగర్ కోసం వెయిటింగ్, కనిపిస్తుందా లేదా అని చెప్పి. ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ జింకలు కనిపిస్తున్నాయి మనకి. ఈసారి అయితే కొమ్ము జింకలు, ఇవి కూడా, వీటికి కూడా కొమ్ములు ఉన్నాయి. ఈ వ్యూ చూడండి, అసలు చూడగానే నాకు కొంచెం భయం వేసింది. బట్ ఇక్కడ నుంచి ఏమైనా టైగర్స్ కనిపిస్తాయా అనేసి వెయిట్ చేస్తున్నాయి. టైగర్స్ కనిపించాలంటే కూడా లక్ ఉండాలి, వచ్చేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే రావాలి. ఇక్కడ మనకి ఒక తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు అయితే కనిపిస్తుంది. అది యాక్చువల్లీ క్రాస్ చేయాలనుకునే టైంలో మా వెహికల్ వెళ్ళింది, మేమైతే వెనక్కి వచ్చాము. అది ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దగ్గర నుంచి చూడొచ్చు కదా అనేసి మా డ్రైవర్ వెహికల్ని అయితే వెనక్కి తీస్తున్నారు, బట్ అయితే అవి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే కదులుతున్నాయి, మళ్ళీ ఆగిపోతున్నాయి ముందు వరకు వచ్చి. లాస్ట్లో ఫైనల్ అయితే మేమే వెళ్ళిపోయాము. ఇంకా టాటా బై బై చెప్పేస్తాం దానికి. అక్కడ దూరంలో కనిపిస్తున్న హౌస్ ఫారెస్ట్ ఆఫీస్కి సంబంధించింది అనుకుంటున్నాను. మేము టైగర్ని అయితే మాత్రం స్పాట్ చేయలేకపోతున్నాం. చూస్తున్నాం ఈ ప్లేస్లో అయితే ఉండొచ్చని. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. దూరంలో అయితే మాకు నెమళ్ళు కనిపించాయి. ఇక్కడ మేము ఆగిపోయాం, ఏమైనా టైగర్స్ ఉంటుందేమో ఈ ప్లేస్లో అని చెప్పి. ఎక్కడా కూడా మాకు టైగర్ అనేది కనిపించలేదు. టైగరే కాదు, అసలు ఏమీ కనిపించలేదు. ఈ దూరంలో అయితే ఒక్కటే తిరుగుతుంది కొమ్ములున్న జింక. మంకీ మళ్ళీ కనిపించింది మనకి. ఇక్కడ మనకు ఫోటోకి ఫోజులు ఇస్తున్న కొమ్ములున్న జింకనైతే చూడొచ్చు. ఇక్కడ ఎక్కువగా వాటర్ ఉంది, టైగర్ ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తున్నాం, బట్ అయినా కనిపించలేదు ఎక్కడ కూడా. ఈ పక్షులు చూడ్డానికి అయితే రాబందుల్లా కనిపిస్తున్నాయి. ఇవి బోన్స్ని తింటున్నాయి. వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే బైసన్స్ కనిపించాయి, మొత్తం 5 బైసన్స్. సో చూడండి మీరు, అందులో ఒక పిల్ల బైసన్ కూడా ఉంది.
నేను లైవ్లో అడవి దున్నల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతే, వీడియోకి వెనక్కి అయితే మేము మళ్ళీ వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.